Hello all, welcome to SKS Academy. Myself Sairaj. Okay, today our topic ఏంటంటే టీజీ ఎంసెట్ 2024 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మనం ఈ టాపిక్లో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వరకు ఇంకా చాలా మంది డౌట్స్ ఏముందంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, నాకు బెటర్మెంట్ ఆప్షన్ కావాలి, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కాలేదు, కొంతమంది అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగే అటెండ్ కాలేదు. సో ఓకేనా, వీళ్ళకి ఏంటంటే మనకు కొన్ని టిప్స్ డిస్కస్ చేసుకుందాం. అంటే సీట్ బెటర్మెంట్ ఆప్షన్ సీట్ ఎట్లా అలాట్ కావాలో మీకు ఎట్లా అనేది కొన్ని నేను చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా, బిఫోర్ మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సెకండ్ ఫేజ్కి మనకు 7024 న్యూ సీట్స్ అనేది శాంక్షన్ అనేవి. ఓకేనా, అది మనకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సెకండ్ ఫేజ్ వెళ్ళే వాళ్ళకి. సో దానికంటే ముందు మనం ఫస్ట్ ఫేజ్ ఒకసారి స్టార్ట్స్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో మనకి ఏంటంటే 78,694 సీట్స్ అనేది అవైలబుల్ ఉండే. అందులో మనకి అలాట్ అయిన సీట్స్ 75,200 సీట్స్ అండ్ అందులో రిపోర్ట్ చేసిన కాంటాక్ట్ ఓన్లీ 55,941 స్టూడెంట్స్ మాత్రమే రిపోర్ట్ చేశారు, అంటే సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా, సో దాంట్లో మనకు ఫస్ట్ రిపోర్ట్ అసలు రిపోర్టింగ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ 19,259 మెంబర్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. సో అసలు అలాట్మెంటే మనకు అలాట్మెంట్ కాకుండా లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేది 3,494 ఉన్నాయి. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఫేజ్ తర్వాత కంప్లీట్గా 22,753 సీట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో దాంతో మనకు నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ట్రా డే యాడ్ అయిన 7,024 సీట్స్తో యాడ్ చేస్తే మనకు కంప్లీట్గా టోటల్గా మనకు సెకండ్ ఫేజ్కి 29,777 సీట్స్ అనేది సెకండ్ ఫేజ్కి అవైలబుల్ ఉన్న కంప్లీట్గా సీట్స్. ఓకేనా, ఈ సీట్స్కి ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకి నిన్న 26th రోజు అసలు ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాని వాళ్ళు, వెరిఫికేషన్ కాని వాళ్ళకి నేను స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్లస్ 27th 28th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, 28th కంప్లీట్గా ఫ్రీజింగ్ అయిపోద్ది. ఈ సీట్స్ అనేది మనకి బిఫోర్ అండ్ 31st మనకు అలాట్మెంట్ అవుతుంది. 31st to 1st 2nd ఈ 3 డేస్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకి కాలేజ్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. సో బిఫోర్ మనకి ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు బెటర్మెంట్ కాలేజీకి వెళ్ళాలంటే దానికంటే బెటర్ కాలేజ్ ఉన్న ఆప్షన్స్ మాత్రమే చూజ్ చేసుకోండి. సో బెటర్ కాలేజ్ ఆప్షన్స్ కూడా కొన్ని మోరే పెట్టేసుకోండి. అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కాని వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కువ కాలేజీలు ప్రిఫర్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఆప్షన్స్ ఉన్నాయి, అంటే 29,777 సీట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఫేజ్లో అలాట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది. వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో బెటర్ ఏంటంటే అసలు సీట్ అలాట్ కాని వాళ్ళు మాత్రం మోర్ ఆప్షన్ చూజ్ చేసుకొని వెళ్తేనే మనకి బెటరు, మనకు అప్పుడు బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా.